అయోధ్య రామ మందిరంలోకి ఇవాళ బాలరాముడి విగ్రహం ప్రవేశించనుంది. అలాగే రేపు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. ఆ రోజు తీర్థ పూజ, జలయాత్ర, గంగా దివాస్ పూజలు చేయనున్నారు. అలాగే 19వ తేదీన ఔషధ దివాస్, కేసరి దివాస్, గీత్రా దివాస్, ధాన్య దివాస్ పేరుతో పూజలు జరగనున్నాయి. ఇక 20వ తేదీన పుష్కర దివాస్, ఫల దివాస్, పుష్క దివాస్, 21న మధ్య దివాస్, శయ్యాది దివాస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాల్టి నుంచే ఆరంభం కాబోతున్నాయని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందని వెల్లడించారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహించనున్నారు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అలాగే యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. దేశంలోని 130 కోట్ల మంది అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి శ్రీరాముడి దర్శనం కల్పించి రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వారు వెల్లడించారు.